మెగా ప్రిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఈయన రూటే సెపరేట్. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఆకట్టుకున్నాడు. మంచి హిట్లు అందుకున్నాడు. నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక తాజాగా వరుణ్ నుంచి మరో డిఫరెంట్ మూవీ అయిన మట్కా రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది. దీంతో ఆదివారం నాడు వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ స్టేజ్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుణ్ తన ఇంతకు ముందు సినిమాల గురించి మాట్లాడాడు. మళ్ళీ ఈ సినిమాతో కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సినిమాలు పోయినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని, ఆ టైంలోనే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని, తన అన్న రామ్ చరణ్ తనకు అండగా నిలుస్తాడని, మోరల్ సపోర్ట్ ఇస్తాడని వరుణ్ చెప్పాడు. 100 మాటలు మాట్లాడాల్సిన పని లేదు, కేవలం తన అన్న తన భుజం మీద చెయ్యి వేస్తే చాలని వరుణ్ తేజ్ అన్నాడు. అలా మట్కా గురించి మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా చెప్పాడు వరుణ్ తేజ్. పెదనాన్న, బాబాయ్, అన్న గురించి ఎందుకు పదే పదే చెప్తున్నావు అని తమరు అందరూ అడుగుతారట. మనం పెద్దోళ్ళం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం అనేది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృధానే అని వరుణ్ అన్నాడు. అయితే ఈ మాటలు జెన్యూన్గా అనిపించినా కానీ, వరుణ్ చెప్పేది నిజమే అయినా కానీ, ఎందుకో ఈ మాటలు మాత్రం అల్లు అర్జున్ మీద కౌంటర్లే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బన్నీ ఈ మధ్య స్టేజ్ ఎక్కితే తనని తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఏ సహకారం లేకుండా ఒంటరిగానే ఈ రేంజ్కి వచ్చినట్టు చెప్పుకుంటున్నాడు. ఒకప్పటిలా ఎక్కడా కూడా మెగా పేరు గురించి మాట్లాడడం లేదు. అసలు మెగా హీరో అనే ట్యాగ్ని బన్నీ ఎప్పుడో దూరం పెట్టాడని నెటిజన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే వరుణ్ తేజ్ ఇలా కౌంటర్లు వేసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే వరుణ్ బన్నీ గురించి కాదని, తనని అన్న వాళ్ళకి ఇలా సమాధానం ఇచ్చాడని, వాళ్ళు ఒకే ఫ్యామిలీ అని అంటున్నారు. కానీ కొందరు బన్నీ ఫ్యాన్స్ మాత్రం చిరు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లు చెప్పకపోతే వరుణ్ తేజ్ మట్కాకి క్రేజ్ రాదని అంటున్నారు. అందుకే ఇలా మాట్లాడాడని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ స్పీచ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.